గౌరవనీయులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి 125వ జన్మదినాన్ని ఈరోజు దేశమంతా కూడా గొప్పగా నిర్వహించుకుంటా ఉంది. ఈ సందర్భంగా ఆ మానవునికి జన్మనిచ్చిన గడ్డ బెంగాల్లో ఈరోజు 125 ఫీట్ల గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరించుకొని భారతమాత ముద్దుబిడ్డగా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒకే జెండా ఒకే కాన్స్టిట్యూషన్ అమలు కాకుండా అడ్డుకుంటున్న పద్ధతికి నిరసనగా ఈ దేశం ఒకే జెండా కింద ఒకే విధానంతో జీవించే భాగ్యం ఉండాలి తప్ప 2 జెండాలు 2 కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి మానవుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఈరోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, అంతకుముందు గుజరాత్ బిడ్డగా వందల సంస్థానాలని ఏకం చేసి అఖండ భారత్గా నిర్మాణం చేయడంలో ఆవిష్కరింపజేయడంలో గొప్ప పాత్ర పోషించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. వారి స్టాచ్యూను కూడా గుజరాత్లో యూనిటీకి సింబల్గా ఏర్పాటు చేసుకొని మనం గౌరవించుకున్నాం. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా అవతరించిన తర్వాత భారతమాత ముద్దు బిడ్డలుగా ఎవరెవరు ఈ దేశానికి వెళ్ళని త్యాగం చేసిండ్రో ఆ మహనీయుల యొక్క చరిత్రని, ఆ మహనీయుల యొక్క గొప్పతనాన్ని రాబోయే తరాలకు అందించేటువంటి గొప్ప ప్రయత్నంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇవాళ అదేవిధంగా బెంగాల్ గడ్డ మీద ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించడం రేపటి భావి భారత పౌరులకి త్యాగాల చరిత్ర గుర్తుండాలని చెప్పి మనవి చేస్తూ, మోడీ గారి నాయకత్వంలో ఆనాడు కోల్పోయిన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని, మన విశ్వాసాలని, మన ఆలయాలని ఒకటొకటిగా పునరుద్ధరించుకుంటూ మన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్న ఈ సందర్భంలో ఆ మహనీయులకి నిజంగా గుర్తు చేసుకోవడం, ఆ మహనీయుల యొక్క ఆశయాలని అమలు చేసే క్రమంలో ఇవాళ మోడీ గారు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తాను. జనరల్గా రేవంత్ రెడ్డి గారికి చాలా క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది ప్రజలకి, క్లారిటీ లేనిది మనకు మాత్రమే. వారు అధికారం రాకమునిపై అమెరికా గడ్డ మీద నుంచి అబద్ధాలు చెప్తేనే ఇష్టపడతారు, అబద్ధాలు ఆడే నాయకులనే వారు బలపరచాలని చెప్పిండు. దాని పరాకాష్ఠగా మొన్న ఈ హైడ్రా అనే పదం నేను హిట్లర్ నుంచి తీసుకున్నా అని చెప్పాడు. ఆ హిట్లర్ నుంచి తీసుకున్న వర్డ్ అంటేనే మనకు అర్థం కావాలి అని చాలా స్పష్టంగా ఉంది. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా 70-80 సంవత్సరాలుగా ఏ పేదవాళ్ళు అయితే గూడు నిర్మాణం చేసుకున్నారో, ఏ పేదవాళ్ళ కోసమైతే ఆనాడు భూములు పంచబడ్డావో అసైన్మెంట్ భూములు, ఇవాల్టి ఆయన విధానం అంతా కూడా పేదవాళ్ళ ఇళ్లను కూలగొట్టడం, పేదవాళ్లకు ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జాగలను గుంజుకోవడం, పెద్దవాళ్ళకు కట్టబెట్టడమే ఆయన నిజం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ హైడ్రా హిట్లర్కు వారసత్వంగా ఉండేటువంటి హైడ్రా ప్రజలకు ఎట్లా మేలు చేస్తారని చెప్పి భావిస్తాం.
ఇవాళ నాలాంటి వాడు బిగినీలో కొట్లాడినప్పుడు చాలామంది అయ్యో రాజేంద్రన్న గిదినికి ఎందుకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారని చెప్పి అనుకున్నారు. ఒంటరిగా 4 నెలల పాటు నేను దీని వ్యతిరేకంగా కొట్లాడినా 4 నెలల తర్వాత మాత్రమే అర్థమైంది దీని నిజ స్వరూపమేందో. ఇవాళ కోర్టులు బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ ఏ సంస్థ కానీ అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి సంస్థలు కానీ రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి పనిచేస్తాయని చెప్పి అనుకుంటాం. కానీ రంగరాజన్ గారు హైడ్రా నాకు ఏ చట్టంతో సంబంధం లేదు, నాకు ఏ కోర్టుతో సంబంధం లేదు, నన్ను ఎవరు నిలువరించజాలరు, నేను అందరికంటే అతీతమైన శక్తిని చెప్పి వారు వివరిస్తున్న తీరు మాలాంటోళ్ళని ఖండించడం కాదు, స్వయంగా కోర్టే అనేక సార్లు ఆయనకు మందలించి నీకు చట్టం అంటే గౌరవం లేదా, నువ్వు చట్ట పరిధిలోకి రావా, నువ్వేం చదువుకున్నావు, నువ్వు సాటర్డే వచ్చిందంటే సండే వచ్చిందంటే అంటే కోర్టులోకి పోకూడదని చెప్పి నువ్వు ధ్వంసం చేస్తూ ఉన్నావు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మందలించడమే కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే నేను జైల్లో పెడతామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మార్చుకోకపోతే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవాళ ఇవన్నీ కూడా నేను పోయినాం, మనం అస్మత్పేటకి పోయినాం. అస్మత్పేటలో మహిళ తను మాట్లాడుతూ కాల్చిన కన్నీళ్ళు అక్కడ యావత్ మహిళా లోకానికి కన్నీళ్ళు తెప్పించాయి. నాలాంటి వాళ్ళు కూడా ఆ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాను. నేను మాట్లాడిన మాటలు అవన్నీ కూడా వినండి. అంటే ఇవాళ ఆ ఒక్క మహిళ ఏడుస్తుండొచ్చు, ఆ మహిళను చుట్టుముట్టినటువంటి మహిళలు ఏడుస్తుండొచ్చు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి బస్తీలలో నివసించే వాళ్ళ పేద చుట్టాలు ఇవాళ వాళ్ళని బలపరిచే వాళ్ళు కోట్లలో ఉంటారనే విషయం మర్చిపోయిండ్రు. ఇక్కడ ప్రభుత్వాలు మార్చగలిగే శక్తి సత్తా పేదవాళ్ళకు ఉంటుందనే విషయం మర్చిపోయిండు. తప్పకుండా హైడ్రా చేస్తున్న విధ్వంసం ఏదైతే ఉందో కూలగొట్టే ఇండ్లు కావచ్చు, 60 గజాలు 70 గజాలు గుంజుకున్న భూములు కావచ్చు, వీటికి మూల్యం త్వరలోనే తప్పకుండా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే దాని మూల్యం చెల్లించుకుంటారు. ఒక్కటి మాత్రం స్పష్టం, ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా రేవంత్ రెడ్డి మాత్రం గెలవడని నేను అనట్లేదు, ఏ చిన్న పిల్లగాంచి మొదలుపెట్టి పెద్ద మనిషి వరకు అంటున్నారు. కాబట్టి వాళ్ళకి మరి వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ వెల్విషర్స్ ఏం చేస్తున్నారు, మరి చెప్పిన తర్వాత కూడా నేను గిట్నే చేస్తా అని చెప్పేటువంటి అహంకారం ఉండొచ్చు. కానీ తప్పకుండా రాబోయే కాలంలో హైడ్రా దాని డ్రామా, ఈ రేవంత్ రెడ్డి తన అబద్ధాలు ఇవన్నిటికీ మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పి తెలియదు. సరే, ఇప్పుడు దాని మీద ఇప్పటికే అనేక కమిటీల రూపంలో కమిషన్ల రూపంలో చర్చోపచర్చ జరిగినాయి, దాన్ని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం చేయాల్సి ఎక్కడ ఉంది, ఎందుకంటే అవగాహన లేదు అవగాహన ఉంది అని పక్కకు పెడితే దానిపైన ఉన్న అన్నారం, ఇంకా దానిపైన ఉన్న సుందిల్లా, ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా ప్రాజెక్టు వాళ్ళు డ్యాములు కానీ లేకపోతే వాటి పంప్ హౌజులు కానీ వాళ్ళ మోటార్లు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఇక్కడ ఉండే సుగుణం ఏంటంటే కన్నెపల్లి పంప్ హౌజులు ఏవైతే ఉన్నాయో ఒక 50,000 కుసక నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్లో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష కుసకలు నీళ్ళు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎలినినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ భేషజాలకు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప, ఇలా నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడు అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎలినినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితులలో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద. కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది, కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇవాళ వాళ్ళని చూస్తున్నా, నేను ఇరిగేషన్ మినిస్టర్ గారిని, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని చూస్తూ ఉన్నా. విమర్శలు కాదు ఇప్పుడు కావాల్సింది. కాళేశ్వరం ప్రాజెక్టు
కుంగిపోయిన మాట వాస్తవం, ఆ డ్యాములో ఆ బ్యారాజులో నీళ్లు ఆగని మాట వాస్తవం. కానీ దానికి ఒక సిస్టమ్ ఏంటంటే వచ్చేటువంటి గోదావరి నీళ్లు ఈ పంప్ హౌస్లకు వచ్చే పోతాయి. 50,000 క్యూసెక్లు వచ్చినా కూడా పంప్ హౌస్లకు వస్తాయి. అక్కడ దాని పంపింగ్ కెపాసిటీ ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రకారంగా 2 TMs లేదు కాబట్టి 2 TMs అంటే 25,000 క్యూసెక్ల నీళ్ళు వస్తే ఆ 2 పంప్ హౌస్లు పనిచేస్తాయి. కాబట్టి ఎందుకు ఆ పంపులు ఆపరేట్ చేసి నీళ్ళు ఇచ్చుకోవచ్చు కదా? నువ్వు విచారణ చేయి, దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, దాంట్లో ఎవరైతే దోషులు తేల్చారో నువ్వు చట్ట ప్రకారం శిక్షించు, కానీ ప్రజలు శిక్షించరు. తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని శిక్షించే అధికారం నీకు లేదనే విషయం మీరు మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు బ్రాడ్గా ఆలోచించు. ఇప్పుడు ప్రతిదీ కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి నేను చేయను అనే పద్ధతి తప్పు కదా. ఎప్పుడో రాజశేఖర్ గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిండు, ఇవాళకి అది మంచి స్కీమ్ కాబట్టి ప్రజలు ఏ ప్రభుత్వమైనా అనుసరిస్తుంది. ఇవాళ ప్యాడీ పర్చేజ్ స్కీమ్ ఉన్నది మనకు, మరి డీసీపీ స్టేట్ మనది, వేరే స్టేట్లకు కాదు. 100% డీసీపీ స్టేట్ మనది. అంటే మొత్తం పంట అంతా కూడా మనమే కొనేటువంటి సిస్టమే డీసీపీ సిస్టమ్ అంటే డీసెంట్రలైజేషన్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్. ఇలా ఆచరిస్తూ ఉన్నాం. ఇలా ఫీ రియంబర్స్మెంట్ ఉంది, మంచి స్కీము, పేదవాళ్ళకు చదువుకోవడానికి ఆచరిస్తూ ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టబడ్డది. కాళేశ్వరం అనగానే ఒక కన్నెపల్లి పంప్ హౌస్లో లేకపోతే కాళేశ్వరం అదే కాదు కదా. ఇది అనేక రకాల డ్యాములు ఉన్నాయి, దీంట్లో అనేక రకాల పంప్ హౌజులు ఉన్నాయి, 1000 కిలోమీటర్ల పైప్ లైన్లు ఉన్నాయి, దానికి లింక్ చేయబడినటువంటి చెరువులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకటి కుంగిపోగానే దాన్ని మొత్తం పక్కకు పెట్టేసి ఇక చూసినవా ఇది మొత్తం పోయింది కాబట్టి రేపు తాగే నీళ్ళు దొరకవు, రేపు గొడ్డు గోదొక్కడు నీళ్ళు దొరకనటువంటి నువ్వు మెసేజ్ పంపాలనేటువంటి మూర్ఖ ప్రయత్నం బంద్ చేసి నువ్వు తక్షణమే వాటిని రిపేర్ చేసి నీళ్లు పంపు చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అసలు భారతీయ జనతా పార్టీకి, మా ప్రభుత్వానికి పక్షపాతం లేదు. మీరు అంటే ఇంత దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నట్టే మీడియా ఉందని, మీడియా మేనేజ్మెంట్ అవుతుందని, సోషల్ మీడియాలో ఏదంటే అది చెప్పుకోవచ్చు అని చెప్పి పిచ్చి ప్రయత్నం బంద్ చేసి నేను అంటున్నా 100% తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీగా మేము సంపూర్ణంగా కోరుతున్నాం. ఇవాళ షామీర్పేట సైడ్ ఉండేటువంటి మెట్రో కావచ్చు, లేదా రేపు మేడ్చల్ వరకు ఉండేటువంటి మెట్రో కావచ్చు, లేదా ఇతర ప్రాంతాలకు ఎయిర్పోర్ట్ దాకా ఉండేటువంటి మెట్రో కావచ్చు, రేపు నువ్వు ఏ నిర్మాణం చేసుకుంటే 4th సిటీ కావచ్చు, మేమేం వ్యతిరేకం కాదు. మేము అల్ల ఏంటంటే పద్ధతి ప్రకారం చేసుకో, మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినాం. చేస్తున్నాం. ఫేజ్ 1 13,000 కోట్ల పైచిలుకు, ఫేజ్ 2 40,000 కోట్ల పైచిలుకు. ఇవాళ మా కట్టర్ గారే దాన్ని చూస్తూ ఉన్నారు. తప్పకుండా అది తొందరగా రావడంలో భారతీయ జనతా పార్టీ మంత్రులుగా, భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా తప్పకుండా కమిట్మెంట్తో ఉన్నాం. దాన్ని తేవడంలో మా పాత్ర తప్పకుండా ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రాన కాదది. నీకు ఒకటి, ఇవాళ RRR రోడ్ ఉంది. RRR రోడ్ ఎవరు ఇస్తున్నారు? మనమే ఇస్తున్నాం కదా. ఇవాళ మీరు ఎక్కడికైనా పోండి. ఇవాళ రాత్రి నేను జగిత్యాల నుంచి వెళ్ళి హుజరాబాద్ దిక్కుపోయినాం. ఇవాళ మనం 120 కిలోమీటర్ల స్పీడ్లో రోడ్లు పోతున్నాం. మీరు ఖమ్మం సైడ్ పోతారు, ఇవాళ మీరు నాగ్పూర్ సైడ్ పోతారు, మీరు బెంగళూరు సైడ్ పోతారు. ఇవాళ మనం గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ నేషనల్ హైవేస్. వాళ్ళు చెప్తున్న లెక్క నేను చెప్తున్నా కదా. మోడీ గారు వచ్చినప్పుడు, కేంద్ర ప్రభుత్వ మంత్రులు వచ్చినప్పుడేమో ఆ స్టేజ్ల మీద మీ ఆశీర్వాదం కావాలి, మీరు గొప్పగా మద్దతు ఇస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే ఈ పిచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులు అనుకుంటే మాత్రం ఇది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు ఎల్లకాలం బుకాయించి అబద్ధాల పునాల మీద నీ ప్రభుత్వం నడపడం బంద్ చేసుకొని నిజమైన పద్ధతి నడిపే ప్రయత్నం చేయి తప్ప ఈ పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాను.